ఈసారి పంటకు తెగులు వచ్చి మొత్తం మట్టి కొట్టుకుపోయిందని తరచూ మన రైతులు గగ్గోలు పెడుతుంటారు. దీనికి కారణం పంటలకు పురుగు పట్టడం, వివిధ రకాల వైరస్లు, ఇతరత్రా సూక్ష్మజీవులు పంటల్ని నాశనం చెయ్యడమని మనకు తెలుసు. అలాంటిది ఆ ఫంగస్లను ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయ క్షేత్రాల్లో ప్రవేశపెడితే దాన్ని ఏమనాలి? ఆ పనిని ఒక దేశం మరో అగ్రదేశంలో రహస్యంగా చేస్తే దాన్ని ఎలా చూడాలి? అవును, ఆధునిక యుగంలో చేస్తున్న ఓ యుద్ధ కుతంత్రమిది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు మరో దేశం చేస్తున్న కుతంత్రమిది. అందుకే దీన్ని వ్యవసాయ ఉగ్రవాదం, ఆగ్రో టెర్రరిజం అని పిలుస్తున్నారు. గతంలో ఆగ్రో టెర్రరిజానికి పాల్పడ్డట్టు ఉదాహరణలు ఉన్నా ఇప్పుడు మళ్లీ ఈ వ్యవసాయ ఉగ్రవాదాన్ని చైనా దేశం తెరపైకి తెచ్చింది. ఆగ్రో టెర్రరిజానికి పాల్పడ్డ ఇద్దరు చైనీయులను అమెరికా పోలీసులు జూన్ 3వ తేదీన అరెస్ట్ చేయటంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పంటలకు తీవ్ర నష్టం కలిగించటం ద్వారా వ్యవసాయ, ఆహార భద్రతకు విఘాతం కలిగించే దురుద్దేశంతో ఫ్యూజేరియం గ్రామినిరం అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని అక్రమంగా, కుట్రపూరితంగా అమెరికాలోకి తెచ్చారన్న ఆరోపణపై చైనా పౌరులైన 33 ఏళ్ల యాంకింగ్ జియాన్, ఆమె సన్నిహితుడైన 34 ఏళ్ల జునియాంగ్ లీలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ కూడా చైనా నుంచే వ్యాప్తిలోకి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇటీవలే చైనా వస్తువుల ఎగుమతులు, దిగుమతులపై అమెరికా అతి భారీగా సుంకాలు పెంచిన నేపథ్యంలో ఆగ్రో టెర్రరిజం వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలో ఇది ఖచ్చితంగా చైనా కమ్యూనిస్టు పార్టీ కుతంత్రమే అని అమెరికాలోని అత్యున్నత విచారణ సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ క్యాష్ పటేల్ ఆరోపించారు. యుంకింగ్ జియాన్ చైనా కమ్యూనిస్టు పార్టీ విధేయురాలని, ఈ ప్రమాదకర శిలీంధ్రంపై చైనాలో పరిశోధన చేసిన ఆమెకు చైనా ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయని క్యాష్ పటేల్ వెల్లడించారు. సహనిందితుడైన ఆమె సన్నిహితుడు జునియాంగ్ లియూ కూడా చైనా యూనివర్సిటీలో ఇదే శిలీంధ్రంపైన పరిశోధనలు చేస్తుండేవాడని వివరించారు. ఈ శిలీంధ్రంపై మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసమే డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్టు ద్వారా గతేడాది అక్రమంగా రవాణా చేసినట్టు లియూ తొలుత బుకాయించినా తర్వాత తప్పును అంగీకరించారు. వీరిద్దరిపైనా కుట్ర, అమెరికాలోకి వస్తువుల స్మగ్లింగ్, తప్పుడు స్టేట్మెంట్లు, వీసా అక్రమాలకు సంబంధించిన అభియోగాలు నమోదు చేశామని క్యాష్ పటేల్ వెల్లడించారు. అమెరికా ఆహార వ్యవస్థను దెబ్బతీయటం ద్వారా తీవ్ర పరిణామాలు కల్పించి అమెరికా ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను పెను ప్రమాదంలోకి నెట్టాలన్న కుతంత్రంతో చైనా కమ్యూనిస్టు పార్టీ అనుక్షణం పనిచేస్తోందని ఎఫ్బీఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ ఆరోపించారు. ఈ దుర్బుద్ధితోనే చైనా ప్రభుత్వం పరిశోధకులను, ఇతరులను అమెరికా సంస్థల్లోకి పనిగట్టుకుని చొప్పిస్తోందని చెప్పటానికి ఇదొక ప్రబల నిదర్శనమని క్యాష్ పటేల్ వివరించారు. ప్రమాదకరమైన జీవ ఆయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. యావత్ జాతి భద్రతకే ఇది ప్రత్యక్ష ముప్పు వంటిది. యుంకింగ్ జియాన్ అనే యువతి మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఫ్యూజేరియం గ్రామినిరం అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చినట్టు భావిస్తున్నాం. ఇది గోధుమ, వరి, మొక్కజొన్న, బార్లీ తదితర పంటల్లో కంకి, ఎండు తెగుళ్లను కలిగించడం ద్వారా దిగుబడిని తీవ్రంగా నష్టపరిచే అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా $100 కోట్ల మేర ఆర్థిక నష్టానికి కారణమవుతున్న ఈ శిలీంధ్రం పంటలను దెబ్బతీయడంతో పాటు మనుషులు, పశువుల తీవ్రమైన అనారోగ్య సమస్యలను సృష్టించగలదు అని క్యాష్ పటేల్ పేర్కొన్నారు. ఈ కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఎఫ్బీఐ అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటుందన్నారు. నష్టం జరగకముందే ఈ ముప్పును పసిగట్టడంలో డెట్రాయిట్ ఎఫ్బీఐ బృందం, కస్టమ్స్, సరిహద్దు భద్రతా దళాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. ఒక దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఆహార కొరత లేక సామాజిక అశాంతిని కలిగించే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలోకి తెగుళ్లు, వ్యాధులు, వ్యాధికారకాలను ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టడాన్ని ఆగ్రో టెర్రరిజం అంటారు. మామూలుగా ఉగ్రవాద చర్యల్లో అయితే దేశ ప్రజలు, ఆయా దేశాల్లో ఉండే మౌలిక సదుపాయాలపై దాడులు జరుగుతుంటాయి. కానీ ఈ కొత్త తరహా ఉగ్రచర్యల్లో మొక్కలు, పాడి సంపద, కీలకమైన ఆహార వ్యవస్థలు టార్గెట్గా మారుతాయి. వాస్తవానికి మధ్యప్రాచ్యానికి చెందిన అస్సిరియన్ అనే జాతివారు క్రీస్తుపూర్వం 660లోనే వ్యవసాయ సంబంధమైన ఆగ్రో టెర్రరిజానికి తొలిసారి పాల్పడ్డారని చరిత్ర చెబుతోంది. ధాన్యపు పంటలను నాశనం చేసే ఎర్గోట్ అనే శిలీంధ్రాన్ని ప్రయోగించి శత్రువుల నీటి వనరులను అస్సిరియన్లు కలుషితం చేశారు.
ఆధునిక కాలంలో తొలి ప్రపంచ యుద్ధంలో జర్మనీ గ్లాండర్స్ ఆంథ్రాక్స్ క్రిములను శత్రువుల గుర్రాలపై ప్రయోగించింది. యూరప్లో శత్రు సేనలకు సరఫరా అయ్యే ధాన్యాగారాలపై ఈ ఫంగస్లను ప్రయోగించినట్టు చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్లోని బంగాళాదుంపల పొలాలను కొలరాడో పొటాటో బీటిల్స్ సాయంతో బ్రిటన్ నాశనం చెయ్యాలని ప్రయత్నించింది. విమానం సాయంతో వీటిని పొలాల్లోకి విడిచిపెట్టింది. తాజాగా అరెస్టైన చైనా వ్యక్తుల దగ్గర ఫుసేరియం గ్రామినిరం అనే ఫంగస్ను గుర్తించారు. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా వంటి ఖండాల్లో దీని ఉనికి ఉంది. దీన్ని సరిహద్దులను దాటించటంపై కఠిన నియంత్రణలు ఉన్నాయి. ఇది కొత్త ప్రాంతాల్లో వ్యాపిస్తే తీవ్రస్థాయి పరిణామాలు ఉండటంతో అనుమతి లేకుండా తరలించటానికి వీల్లేదు. ఒక్కసారి పంటలకు ఈ ఫంగస్ సోకితే గోధుమ, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి పంటలకు ఫ్యుసేరియం హెడ్ బ్లైట్ వ్యాధి వస్తుంది. ఇది మొక్కల పూతను దెబ్బతీస్తుంది. దాంతో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. నష్టం అక్కడికే పరిమితం కాదు. ఈ వ్యాధికారకం బారిన పడ్డ ధాన్యాలు వామిటాక్సిన్ అని పిలిచే విషపూరితాలతో కలుషితమవుతాయి. దీనివల్ల పంట పరిమాణంలో తేడా కనిపించినప్పటికీ దీని బారిన పడ్డ ధాన్యం ఆహారం కనీసం పశువుల మేతకు కూడా పనికిరాకుండా పోతుంది. ఒకవేళ ఆ ధాన్యాన్ని మనుషులు, జంతువులు తింటే వారిపైన కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఈ ఫ్యుసేరియం హెడ్ బ్లైట్స్ వల్ల వ్యవసాయ రంగానికి ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఒక్క అమెరికాలోనే ఈ తెగులు వ్యాపించటం వల్ల గోధుమ, బార్లీ రైతులకు 1990ల నుంచి 3-4 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. 1993, 1998లలో కొన్ని ప్రాంతాల్లో ఆ నష్టం తీవ్రత 50% వరకు ఉంది. ఈ దిగుబడి నష్టాలతో పాటు విష పదార్థాల కారణంగా వాటిని తొలగించేందుకు ధాన్యాన్ని ప్రాసెస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఆర్థిక నష్టాన్ని మరింత పెంచుతోంది. ఇప్పటివరకైతే ఆగ్రో టెర్రరిజం దాడులు జరిగిన సందర్భాలు అత్యంత అరుదు. ఇలాంటి చర్యలతో వ్యవసాయ రంగం సులభంగా దెబ్బతింటుంది. కోలుకోవడం మాత్రం చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే నిఘా, బయోసెక్యూరిటీ ఏజెన్సీలు ఈ తరహా ముప్పు అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతున్నాయి. కానీ వీళ్లందరి కళ్లుగప్పి అమెరికాలోకి చైనీయులు ఫ్యుసేరియం గ్రామినిరం అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని తీసుకురావటం ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు చైనా, పాకిస్తాన్ సరిహద్దుల ద్వారా భారత్కు కూడా ఆగ్రో టెర్రరిజం ముప్పు పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది. భారత్ అత్యధికంగా వ్యవసాయ ఆధారిత దేశం. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం 17% వాటా అందిస్తోంది. మన దేశ జనాభాలో 55% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి దేశంలో వ్యవసాయాన్ని దెబ్బకొడితే ఖచ్చితంగా ఆర్థికంగా కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుంది. దీనికోసమే మన శత్రుదేశం పాకిస్తాన్ కాచుకొని కూర్చుంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆగ్రో టెర్రరిజం ముప్పు మరింత ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. గతంలో వ్యవసాయ ఉగ్రవాదాన్ని భారత్ సమర్థంగా నిలువరించింది. 2016లో బంగ్లాదేశ్ నుంచి విషపూరిత శిలీంధ్రం పశ్చిమ బెంగాల్లోని 2 జిల్లాలకు విస్తరించింది. అప్పట్లో రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వయంగా ఈ వివరాలు వెల్లడించింది. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆ 2 జిల్లాల్లో గోధుమల సాగును 3 సంవత్సరాల పాటు పూర్తిగా నిషేధించటంతో ఆ శిలీంధ్రం వ్యాప్తి ఆగిపోయింది. బంగ్లాదేశ్ను ఆనుకొని ఉన్న ఇతర జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుండి 5 కిలోమీటర్ల లోపుల గోధుమ సాగుని ప్రభుత్వం నిషేధించింది. ఈ తెగులుని బంగ్లాదేశ్ నుంచి ఉద్దేశపూర్వకంగానే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశపెట్టారని తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లోని పత్తి పంటపై 2015లో కాటన్ లీఫ్ కర్ల్ వైరస్ దాడి చేసింది. దీనివల్ల పత్తి పంటలో 3/2 పంట దెబ్బతిన్నది. 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో దక్షిణ పంజాబులో కనీసం 15 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ కుట్రగా భావించారు. ఇప్పటివరకు మనుషులపైనే దాడులకు పాల్పడుతున్న ఈ పిరికి పందలు ఇప్పుడు కొత్తగా తినే తిండిపై కూడా ఉగ్రదాడులకు తెగబడటం కలవరపెడుతోంది. ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆ చైనా శాస్త్రవేత్తలకు ఎలాంటి శిక్షలు విధించాలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.